దగ్గర మీరు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. నా సైడ్ నుంచి 2 ప్రామిస్ అండి ప్రతి ఇయర్. రాంబాబు గారు మారుతాయి అమ్మా, మారుతాయి, ఆ రోజులు కూడా వస్తున్నాయి, మారుతాయి, మారాలి, రావాలని కోరుకుంటున్నారు. అందరు రియలైజ్ అయ్యారు, మా అందరికి ఏం తప్పు చేసాము, ఎక్కడ దెబ్బ పడుతుంది, ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు. థ్యాంక్ యూ. నానిగారు ఇక్కడ నానిగారు అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది, అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తూ ఉన్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని, ఉందిగా, ప్రపంచం అంతా తెలుసు. అది ఎవరో ఒకరన్నా దానికి మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అండ్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. సార్ నానిగారు సార్ ఇక్కడ సార్ బ్రోచేవారు ఎవరా అంటే సుందరానికి ఇప్పుడు కట్ చేస్తే సరిపోదా శనివారం. ఆ డైరెక్టర్ నుంచి ఇటువంటి ట్రైలర్ రావడం ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్రాజ్ గారు కూడా చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకాత్రేయ సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ సరిపోదా శనివారం లైన్ చెప్పినప్పుడు వివేకాత్రేయ నుంచి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే సరిపోదా శనివారం టైటిల్ విన్నప్పుడు న్యాచురల్గా అక్కడ దూరం సరిపోదా శనివారం ఏంటి టైటిల్ అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివేకాత్రేయ నుంచి అటువంటి కంటెంట్ నాకు ఒక నమ్మకం ఉందండి. ఐ థింక్ మనకి సరైన ఫిల్ము లేదంటే మనం ఆ ట్రై చేసేంతవరకు అసలు మన స్ట్రెంత్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. నేను కనుక మీరు పిల్ల జమీందారులో భలే భలే మగాడిలో నాని బాగా నవ్వించాడు అని మీరు అనటం వల్ల నేను జెర్సీ ట్రై చేయకపోయి ఉంటే, జెర్సీలో నాని బాగా ఏడిపించాడు అని మీరు అనటం వల్ల మంచి ఇమోషనల్ ఫిల్మ్స్ నాని బాగా చేస్తున్నాడు, నేను దసరా ట్రై చేయకపోయి ఉంటే. సో ఐ ఫీల్ అవర్ బెస్ట్ కమ్స్ అవుట్ వెన్ వీ ట్రై అవుట్ థింగ్స్. మన నమ్మకం ఓకే, అందరికీ ఇంకా మన మీద ఒక నమ్మకం ఉంది, డెఫినెట్గా ఇది పుల్ చేస్తారు, అది కంఫర్ట్ జోన్. అది దాని నుంచి బయటికి వెళ్ళకపోతే మన కొత్త స్ట్రెంత్ ఏంటన్నది మనం